హెల్త్ న్యూస్ మీకోసం. కాఫీతో దీర్ఘాయుషు. ఈ ప్రశ్నకు ఆధునిక పరిశోధనలు అవుననే సమాధానం చెబుతున్నాయి. నిజానికి దీర్ఘాయుష్ను ఇచ్చే ప్రతిదాన్ని మన పురాణాలు అమృతమని పేర్కొంటాయి. తమ పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం కాఫీని కూడా అలాంటి అమృత పానీయంగానే పేర్కొనాలని లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ రసాయనం మన శరీర కణాలు ఎక్కువ కాలం శక్తివంతంగా ఉండటానికి సాయపడుతుందని తేల్చారు ఆ పరిశోధకులు. ఆ రకంగా వయసుతో పాటు వచ్చే ఎన్నో రుగ్మతల్ని అది అడ్డుకుంటుందని వారు చెబుతున్నారు. మనిషి దీర్ఘాయుషుకి ఓ కణం స్థాయిలో ఏమేం చెయ్యొచ్చన్న అంశంపైన గత 10 ఏళ్లుగా పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. వయసు కారణంగా మామూలుగా మన కణాలు బలహీనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఇలా డల్గా మారితే కుదరదు, మీరు శక్తి పుంజుకోవాల్సిందే అని ఆదేశించే స్విచ్ లాంటి ఎంజైమ్ ఒకటి ఉంటుంది. దాని పేరు AMPK. ఈ ఎంజైమ్ అనేది కణాలను కేవలం హెచ్చరించడమే కాదు, అవి శక్తిని పుంజుకునేందుకు సాయం కూడా చేస్తుందట. ఈ స్విచ్ మనుషుల్లో ఈస్ట్లో మాత్రమే ఉంటుందట. ఒక్కోసారి కణాలతో పాటు ఈ స్విచ్ కూడా శక్తివిహీనంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు కాఫీలోని కెఫిన్ రసాయనం ఆ స్విచ్ను ప్రేరేపిస్తుందని కనిపెట్టారు క్వీన్ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో రోజు 1-2 కప్పుల కాఫీ తాగటం ఆరోగ్యానికి, ఆయుష్కు మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.